అందరికీ ప్రైజ్ లోడండి. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఈ నెల అద్భుతమైన సువార్త, స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. అయితే చూడండి, అడ్రస్ మార్చబడింది. ఈ అడ్రస్ నోట్ చేసుకోండి. మరి ఖచ్చితంగా బలమైన శక్తివంతమైన ఆరాధనలో ప్రభు నడిపించినై ఉన్నారు. మరి సెయింట్ థామస్ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఈ ఆరాధన జూన్ 20వ తారీఖు ఉదయం 9 గంటలకు జరగనై ఉంది. మరి హరిహర కళాభవన్లో జరగనై ఉన్న ఆరాధన మరి సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ లో జరగనై ఉంది. ఈ నెల నుంచి మరి అద్భుతమైన ఆరాధనలు మరి ప్రతి నెల ఈ సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ లోనే జరగనై ఉంది. మరి జూన్ నెలలో మాత్రమే మరి ఇది 3వ శుక్రవారం జరగనై ఉంది. మరి జూలై నుంచి మొదటి శనివారం ప్రతి నెల ఉదయం 9 గంటలకు మరి ఈ స్వస్థత, విడుదల ఆరాధన జరగనే ఉంది. దయచేసి గమనించండి. మరి ఈ నెల జూన్లో 20వ తారీఖు ఉదయం 9 గంటలకు సెయింట్ థామస్ తమిళ్ చర్చ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరున్న ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్న మరి సెయింట్ థామస్ చర్చ్ గ్రౌండ్స్ లో జరగనే ఉంది ఆరాధన. తప్పక అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా ప్రభు మాట్లాడుతూ అనేకమైన విషయాల్లో ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. నూతనమైన విషయాలను తెలుసుకుంటున్నాం. మన జీవితాలు మార్చబడుతున్నాయి కదండి. మరి ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 146వ కీర్తనలు 7వ వచనం. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. యెహోవా బంధింపబడిన వారిని విడిపించే దేవుడై ఉన్నారు. ఆయన విడుదలను అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగోండి దేవుని మాటలు పట్టుకుందాం. ఇదిగోండి ఎలాంటి బంధకాలలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి భయంకరమైన చిక్కుముళ్ళల్లో ఉన్నా, కొన్నిసార్లు మరి అలా చిక్కుముళ్ళల్లో ఉన్న మరి మన జీవితాలు బయటికి రాలేని పరిస్థితులలో మనం చూస్తూ ఉంటాం. ఇంకా బయటికి రాలేమేమో, లేకపోతే ఇంకా నా జీవితం ఇంతేమో, నా బ్రతుకు ఇంతేమో, ఇంకా ఎప్పటికీ నేను దీని నుంచి బయటికి రాలేను అన్న పరిస్థితులలో, అలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్లో మరి బంధింపబడి ఉన్నారేమో. కానీ ప్రభు అంటున్నారు, ప్రతి దాని నుంచి విడుదల ఈ రోజున. ఆమె ప్రతి దాని నుంచి విడుదలను అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి. పరిస్థితులను బట్టి చాలా కుమిలిపోతున్నారా? దుఃఖంతో ఉన్నారా? చాలా వేదన, కృంగుదల, ఎవరికి చెప్పుకోలేనంత గుండంత బాధతో నింపబడి ఉన్నారేమో. కానీ ప్రభు సహాయం చేయబోతున్నారండి. ఆయన పైన ఆనుకున్న వారి పట్ల గొప్ప సహాయం చేసే దేవుడై ఉన్నారు. కృప చూపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నిరీక్షణతో ప్రార్థిద్దాం. అంతే, ప్రభు సహాయాన్ని కోరుదాం, ప్రభు వైపు చూద్దాం. దేవుని, నీవే నా దిక్కు. ఇదిగో ఈ బంధకాల నుంచి నన్ను విడిపించు. ఇదిగో ఈ సమస్య నుంచి నాకు సహాయం చేయి. ఇదిగోని ప్రతి పోరాటం నుంచి విడుదలను అనుగ్రహించమని ప్రార్థించినప్పుడు ప్రభు నిశ్చయముగా గొప్ప విడుదల అనుగ్రహించే దేవుడై ఉన్నారండి. ప్రతి బంధకాల నుంచి విడుదల. ఆమెన్. ఏ బంధకాలలో ఉన్నా ఈ మాట చెప్పండి, ఇదిగో ఈ బంధకాల నుంచి ప్రభు నన్ను విడిపించి ఉన్నారు అని చెప్పండి. ఎస్, మన నోటి మాటను నెరవేర్చే దేవుడు ఆయన. ఆమెన్. ఖచ్చితంగా మరి పలుకుదామంటే ఉదయకాల సమయంలో ప్రతి బంధకాల నుంచి విడిపించే దేవుడు నా దేవుడు. ఆయన విడిపించి ఉన్నారు అని చెప్పండి. ఏ బంధకాలతో ఉన్నా ఎత్తుపట్టి ప్రార్థించండి. గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నారు. ఆమేన్. మరి ప్రార్థిద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. కొన్ని పరిస్థితులను బట్టి ప్రభు పైన ఆధారపడలేని వారిగా ఉంటూ ఉంటాం. అలాంటి వారిగా కాదండి, నిశ్చయముగా ప్రభు పైన ఆధారపడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. కృప కలుగును గాక. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఆయా చక్కని రీతిలో మాతో మీరు మాట్లాడుతూ బలపరుస్తూ వస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా అద్భుతంగా బలపరచబడుతూ ఉన్నామయ్యా. ఆయా బంధకాల నుంచి విడిపించే దేవుడు
చూడవు అయా. ఇదిగోండి మాకున్న వేదన, మాకున్న కన్నీళ్లను, మాకున్న కష్టాలను చూస్తున్న దేవుడు అయి ఉన్నావు. అందుకనే ఉదయకాల సమయంలో చాలా అద్భుతంగా మీరు మాట్లాడుతున్నారయ్యా. బంధకాల నుంచి విడిపించే దేవుడవు నీవు. ఇక సాధ్యమనేది ఏది లేదయ్యా. మా ప్రియులు మేమందరం ఏ బంధకాలలో ఉన్నామో ప్రతి బంధకాల నుంచి విడిపించబడదుము గాక, కృప కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం ఎత్తిపట్టి ఎంతమందితో ప్రార్థిస్తున్నారో వారి జీవితాలు అయ్యా అద్భుతమైన రీతిలో నడిపించబడదురు గాక. బంధకాల నుంచి విడిపించబడి గొప్ప కార్యాలు మీ మహిమను వారు చూచుదురు గాక. బ్లెస్ చేయండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం, చేస్తున్న ప్రతి పనులలో, వెళ్తున్న మార్గాల్లో అన్నిట్లో మీరు తోడే ఉండండి, సహాయం చేయండి, కృప కలుగును గాక. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమందితో అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమాన్ని కలగ చేయండి. హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్ పైన, ఐసీయూలో, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు అయ్యా. ఎంతమందితో ఉన్నారో వారి జీవితంలో గొప్ప విడుదల కలుగును గాక, కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక. అలాగే మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పైన మీ బలమైన కృప, బలమైన సన్నిధి ఉంచుతూ బలముగా నడిపించమని అయ్యా అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్న వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుస్తూ రమ్మని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.